పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9న విజయోత్సవ సభలు నిర్వహిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేశామని అంటున్నారు. మీరేమంటారు? చేసిండన్న అభివృద్ధి అయితే చేయలే కానీ వాళ్ళ అన్నదమ్ములకైతే చేసి పెట్టిండు. ఇప్పుడు ఇది విజయోత్సవాలని చేస్తారు. విజయోత్సవాలు దేని విజయోత్సవాలని మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున 800 మంది రైతులు చనిపోయారు. చంపినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? 100 మందికి పైగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు అయ్యి పాముకాట్లు కరిచి కుక్కలు కరిచి ఎలుకలు కరిచి చనిపోయారు. 100 మందిని చంపినందుకు వాళ్ళ కోసం విజయోత్సవాలు చేస్తారా? చంపినందుకు లేకపోతే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు చేస్తుర్రా? దేనికోసం విజయోత్సవాలు చేస్తున్నారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాం వాళ్ళని. అయితే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలందరూ కూడా సురక్షితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారని కూడా అంటున్నారు. ఫ్రీ బస్ పెట్టారు, మహిళలందరూ ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయడానికి వీలుగా 200 రూపాయలకి యూనిట్లో ఉచిత కరెంట్ ఇస్తున్నారు, 500 రూపాయలకి సబ్సిడీ కింద గ్యాస్ ఇస్తున్నామని అంటున్నారు, 500 రూపాయలు సన్న ఓట్లకి బియ్యం బోనస్ ఇస్తున్నాను కూడా అంటున్నారు. ఇవేం రావట్లేదా? సన్న బియ్యానికి బోనస్ సైడ్ వస్తుందన్న. ఉన్న బియ్యాన్నే అసలు వడ్లానికి కొంటలేడు. యూరియా చేయలేదు ఫస్ట్. అంతో ఇంతో ఎక్కడనో అక్కడ తీసుకొచ్చిన పండించుకున్న వాళ్ళది వాళ్ళకు ఇప్పుడు దొడ్డోడ్లని సన్నోడ్లని వంకలు పెట్టిండు. ఆ సన్నోడ్లకు పండించినా కూడా విషయం చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండే? సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు రాజు లెక్కల నిమ్మలంగా ఇంటికాడ ఉండి 24 గంటల కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు పోయి బాయికాడ నిమ్మలంగా పురుసోదు టైం ఉన్నప్పుడు పోయి బాయికాడ మోటార్ ఆన్ చేసుకొని పారేసుకొని పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది. ఈయనున్న టైంలో ఇప్పుడు రాత్రి ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, బాయికాడ వండుకొని పాము కాట్లకి చచ్చిపోతుర్రు. ఆ చచ్చిపోయిన వాళ్ళకన్నా కనీసం బీమా ఇస్తున్నా అంటే బీమా దిక్కులేదు. బీమాకి ప్రీమియం కూడా కడతలేడు ఇంతవరకు. అది ఇంకో విషయం ఏంటంటే ఫార్ములా ఈ రేస్ అనేది పెట్టారు. కేటీఆర్ పెట్టినటువంటి పరిస్థితి 48,000 కోట్లు ఖర్చు పెట్టి 48 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉందా అని అడిగితే ఏమంటారు? ఖచ్చితంగా నీకు అఫీషియల్గా నీకు నివేదికలు చూసుకోవచ్చు. 750 కోట్లు మన రాష్ట్రానికి అఫీషియల్గా వచ్చింది, లాభం జరిగింది అనేది అఫీషియల్గా నీకు స్టేట్మెంట్లో వచ్చినాయి. అంటే వాళ్ళు ఏమంటారు అంటే దాంట్లో 48 కోట్లలో అవినీతి జరిగిందని అంటారు. దాంట్లో అవినీతి ఏముంది? నీకు గవర్నమెంట్ నుంచి ఫార్ములా ఈ కంపెనీకి రైసింగ్ పోయినాయి. దానికి నీకు అందులో వాళ్ళ అకౌంట్కి పోయినాయి కదా. ఈయన కేటీఆర్ జేబులోకి వెళ్ళి తీసుకొని వాళ్ళకైతే ఏమి ఇవ్వలే కదా. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అఫీషియల్గానే ఉంది. ఆయన ముందు చెప్పిండు కదా. మరి అప్పుడు నన్ను వచ్చినాక నన్ను కూడా అడుగుతున్నారు, కాకపోతే నన్ను కూడా ఇట్లా పైసలు అడుగుతున్నారు, నేను వద్దంటున్నా వీళ్ళు అని అంటారు. మరి విచారణ ఎందుకు జరపలే వారి? అంటే వీళ్ళు కూడా మిస్ వరల్డ్ అనే ఒక పోటీని పెట్టారు. దాదాపుగా 200 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి దానివల్ల తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగిందంటారా? ఏమంటారు మీరు? ఇంకా 200 కోట్లు ఖర్చు పెట్టి 48 కోట్లు పెట్టి 750 కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తేనేమో అవినీతి అని అంటున్నారు. కానీ వీళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టి 200 రూపాయల రెవెన్యూ లేదు రాష్ట్రానికి. పైగా మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి మిస్ వాళ్ళకి ఇది పోటీ చేసిన వాళ్ళు వచ్చి తెలంగాణ పరువు తీసిపోయారు. నన్ను ఇట్లా చిడాయిస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ముఖ్యమంత్రి ఆయన జయేష్ రంజనే మొత్తం కుసబెట్టిండు వాళ్ళందరూ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు మొత్తం కుసబెట్టిరు. వాళ్ళని మంచిగా మాట్లాడాలి, వాళ్ళతో మంచిగా కలిసి ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళని బ్రోకరిజం చేస్తున్నాడా? లేకపోతే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి అట్లా చేసి తెలంగాణ పరువు తీసిరు. వీళ్ళు ఏం చేసిరు? 200 కోట్లు ఖర్చు పెట్టి ఏం లాభం? రూపాయి ఆమదాని లేదు రాష్ట్రానికి. అంటే కేటీఆర్ అరెస్ట్ అనే అంశం కూడా ఈ మధ్య వినిపిస్తుంది. అంటే గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు, కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. అరెస్ట్ అని అంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎలా ఉంటుంది? ఒకసారి అరెస్ట్ చేసి పని చూపియండి. 2 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నాడు కదా. అరెస్ట్ చేస్తాం, ఇగో అరెస్ట్ చేస్తాం. ఏసీబీ అన్నాడు, ఈడీ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. అన్నిటికీ హాజరైంది కదా విచారణకు. అందులో ఏం తప్పు లేదు కాబట్టి మేము బాజాబ్తా చెప్తున్నాం. మేము భయం లేకుండా మాకు అరెస్ట్ చేస్తావా, ఎట్లా చేస్తావో మేము కూడా చూస్తాం, దాని తగ్గట్టు మేము కూడా మాట్లాడతాం. అయితే జూబ్లీహిల్స్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందా పెరిగిందా? లేదు, నీకు అప్పటికి ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు మేము 2023లో పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాకు తగ్గింది కేవలం 6,000 ఓట్లు మాత్రమే. మీరు అధికారంలో ఉండి మాకంటే కేవలం 6,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంతే. అది కూడా మీరు రిగ్గింగ్లు పాలవడానికి ప్రధాన కారణం రిగ్గింగ్లో ఏయంగా, మళ్ళీ చీరలు వంచంగా, కుక్కర్లు వంచంగా, మిక్సీలు వంచంగా, పోలీసులను వాడుకోగా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అన్ని వాడుకోగా మీరు కేవలం లాస్ట్ టైం కంటే ఒక 6,000 ఓట్లు తగ్గినాయి అంతే. మాకు ఎటువంటి తగ్గిందని ఏం లేదు. మాకు జూబ్లీహిల్స్లో మా బలం అట్లనే ఉంది, మా కార్యకర్తలు అట్లనే ఉన్నారు, మా ఓటర్లు అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ మరియు స్టేషన్ కన్పూర్ ఏరియాలో కూడా
ఓటింగ్ అంటే ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఉంటుంది. స్టేషన్ గన్పూర్లో కానీ మిగతా ఖైరతాబాద్ కానీ మిగతా 8 నియోజక మొత్తం 10 కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే రానున్న 20 ఏళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు అని చెప్పేసి కొన్ని మీటింగ్లలో చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజల గుండెల్లో నాకు స్థానం ఉంది అని కూడా చెప్తున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే 20 ఏళ్ళు నేనుంటా అని చెప్పేది పోయి బీఆర్ఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 20 ఏళ్ళ వరకు బీఆర్ఎస్ అనట్లే, నేనే పరిపాలిస్తాను. అదే చెప్తున్నా. అదే ఆయన భ్రమపడుతుండు. బీఆర్ఎస్ ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ ఉంటుంది అని ఆయన ఊహించుకుంటుండు అంతే. ఇప్పుడు ప్రజలలో పోతే ఇంకో 20 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అంటే తూవర్ ముఖం మీద ఉంచేలాగా మొత్తం వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టిండు కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు నేను కాంగ్రెస్ నాయకుడిని అని చెప్పేసి కార్ల డాష్ బోర్డ్ మీద కాంగ్రెస్ కండవ పెట్టుకోకుండా భయపడకుండా పోతున్నారు ఇప్పుడైనా కూడా. ఇంక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అయితే తెలంగాణలో ఉండదు. అంటే అభివృద్ధి చేస్తున్నా అంటుండు కదా. ఏం అభివృద్ధి చేసిండు? వాళ్ళ 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. వాళ్ళ అన్నదమ్ములను అభివృద్ధి చేసిండు. వాళ్ళ మంత్రులను, ఎమ్మెల్యేలను, వాళ్ళ అనుచరులను, వాళ్ళ రౌడీజం మొత్తం గ్యాంగ్ ఉందా వాళ్ళని అభివృద్ధి చేసుకుంటా తప్ప ఎవరిని రాష్ట్ర ప్రజలు ఎవరు సంతృప్తిగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. రైతులా లేరు, విద్యార్థులు లేరు, ఉద్యోగులా లేరు. ఎవరున్నారని అడుగుతున్నాం? ఎవరున్నారు అసలు? అంటే ఒక చోట మీటింగ్లలో సీఎం రేవంత్ రెడ్డి చీరలు ఇస్తే మంత్రులే కట్టుకునేలా ఉన్నారని కూడా వ్యాఖ్య చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎందుకు మంత్రులు ఖండించలేదని అంటే మీరేం చెప్తారు? సిగ్గులేని వాళ్ళు వాడు సిగ్గులేనివాడు మాట్లాడినవాడు, వీళ్ళు సిగ్గులేనివాడు నవ్వుకుంటా చీరలు కట్టుకుంటారు. మగవాళ్ళు చీరలు కట్టుకుంటారు. ఎవడన్నా చీరలు కట్టుకుంటారు. మంత్రులు మాట్లాడితే సిగ్గులే కూడా నవ్వుతారు పక్కన. సీఎం రేవంత్ రెడ్డి ఆ హోదాలు ఉండి అలా మాట్లాడొచ్చా? అంటే వాళ్ళని చులకలను చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి ఆత్మగౌరవం లేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీలో ఇంకో పార్టీలో అయితే మేము అప్పుడే డైరెక్ట్ మాట్లాడుతుండే. కానీ వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వుకుంటా మాట్లాడుతున్నారు వాళ్ళే. అయితే ఇంకో విషయం ఏంటంటే సీతక్క కూడా కొన్ని సందర్భాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి, రైతుల్ని తాగుబోతులు అనే మాట, ఇలాంటి మాటలు రైతులని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఇప్పుడే కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యవహారమే అంత రైతుల పట్ల. రైతులు అంటే వీళ్ళకి చులకన. అప్పుడు రేవంత్ రెడ్డి ఇదే మాట మాట్లాడినారు. ఏది కేసీఆర్ గారు రైతు బంద్ వేస్తే రైతులు పోయి తాగుడు పోయి వైన్స్ల కాడ ఖర్చు పెడుతుర్రు, రోజుకు కోటర్ తాగుతారు, రైతు బంధు పైసలు ఖతం చేస్తారు అని మాట్లాడిండు. మొన్న రీసెంట్గా ఇప్పుడు అంతే వీళ్ళు రైతు బంధు వేసారు. మొన్న అడపా 2 సార్లు వేసిర్రు అంతే. సగం మందికి వేసిరు, సగం మందికి వెళ్ళి. అది దాంట్లో వీళ్ళు సీతక్క ఇప్పుడు రైతులను పాపం చనిపోతుంటే వాళ్ళని ఇప్పుడు తాగుబోతులు వీళ్ళు అది అని చెప్పేసి మాట్లాడుతుంది.